చిట్టినగర్లో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ గరుడాచలసిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో రెండో రోజు స్వామివారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించున్నారని ఆలయ దేవస్థాన కార్యదర్శి మరిపిళ్ళ హనుమంతరావు కోశాధికారి పిళ్ళ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం చిట్టినగర్లో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ గరుడాచల చిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో రోజు ఉదయం స్వామివారికి విశ్వకేశన పుణ్యావచన పంచగవ్య ప్రాసన అగ్నిమదన అగ్ని ప్రతిష్టాపన బేరి పూజ ధ్వజారోహణ నవకుంభారోహణ వంటి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. సంతానార్థులకు విశేష గరుడ ప్రసాదాన్ని ఈ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ప్రసాదం కొరకు సంతానం లేని వారు పాల్గొని ఈ ప్రసాదాన్ని స్వీకరించినచో వారికి సంతానం కలుగుతుందని వారు తెలిపారు. ప్రతి బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ మంది సంతానం లేని వారు ఈ ప్రసాదాన్ని స్వీకరించి సంతానం పొందారని అన్నారు. అందువలన ఈ కార్యక్రమంలో విశేషంగా పిల్లలు లేని వారు పాల్గొని ఆ దేవుని ప్రార్థించుకొని ప్రసాదం స్వీకరిస్తారని తెలియజేశారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా హోమం నిర్వహించే సమయంలో అగ్ని రూపంలో గరుత్మంతుని ఆకారం రావడంతో ఎంతో శుభసూచకంగా అక్కడ కార్యక్రమం నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు మరియు అర్చకులు భక్తులు ఎంతో ఆనందంతో పరవశించిపోయారని తెలిపారు. స్వామివారి గోవింద నామస్మరణతో చిట్టినగర్ ప్రాంతం ఒక్కసారిగా గోవింద గోవింద అనే నామస్మరణతో కొలవలంగా మారింది. సాయంత్రం నవగ్రహ ఆరాధన నవగ్రహ హోమం అష్టాక్షరి హోమం నిర్వహించారు. జూలై 1వ తేదీ రాత్రి 7 గంటల నుంచి శ్రీవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అదనపు కార్యదర్శి పుట్నూరి రాజా, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొరగంజి భాస్కరరావు, పోతిన బేసికంఠేశ్వరరావు, మజ్జి శ్రీనివాసరావు, పిళ్ళ విజయ్ కుమార్ మరియు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమేత గరుడాచల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 15వ బ్రహ్మోత్సవాలు మరి 14 సంవత్సరాలు ప్రారంభించి దేవస్థానాన్ని మరి పెద్దలు ఆ రోజు పెద్దలు మరి తిరుపతి నుంచి వచ్చిన వేద పండితులతో మరి జీఆర్ స్వామి గారి ఆశీస్సులతో ఆ రోజు శంకుస్థాపన చేయడం, ఈ రోజు పెద్దలందరూ కూడా దాన్ని ఎంతో సహకరించి 15వ సంవత్సరంలో గడిగి పెడుతున్న సందర్భంలో ఈ బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఈ రోజు ఇవాళన్నీ కూడా నిత్యం హోమాలు, అనేక రకాల హోమాలు, వేద పండితులతో ఒక 100 మందితో చక్కగా జరుగుతున్న హోమాలు కూడా ఈ రోజు రెండో రోజు కూడా ప్రజలందరూ కూడా తిలకించి ఆ హోమంలో కూర్చొని అందరూ కూడా రావాల్సిందిగా కూర్చున్నాం. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం మరి మా తమ్ముడు మరి పిల్ల శ్రీనివాసరావు కోశాధికారి గారు, వారు పిల్ల విజయ్ గారి కమిటీ అందరూ కూడా ఎంతో చక్కగా కష్టపడుతున్నారు. వారందరూ కూడా స్వామి ఆశీస్సులు ఉండాలి. అలాగే ఇక్కడ చిట్టినగర్లో మారుమూలిపోతుంది గోవింద నామాలతో కూడా అంత ఇదిగా జరుగుతున్న సమయంలో కూడా మరి ఆ భగవంతుడు నిన్న కూడా వర్షం కురిపించాడు. రేపు అతిరథులు అందరూ కూడా వస్తున్నారు. రేపు చాలా కళ్యాణ వైభోగం స్వామివారికి ఎంతో నిండుగా జరుగుతుంది కాబట్టి మీరందరూ వచ్చి స్వామివారిని కళ్యాణానికి తిలకించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ పద్మాదేవి గోదాదేవి సమేత గరుడాచల వెంకటేశ్వర స్వామి 15వ బ్రహ్మోత్సవాలు రెండో రోజు మంగళవారం
ఉదయం విశ్వకేశ పూజ, పుణ్యాహార, అలాగే అగ్ని ప్రతిష్ట, బేరీ పూజ, నవకుటుంబ స్థాపన, ధ్వజారోహణ, సంతానార్థులకు ఈరోజు ప్రసాదిస్తారు. మార్నింగ్ ఉదయం ఈ రోజున మా వేద పండితులచే చక్క పూజ జరిగి ఈ పిల్లలు పుట్టిన వారికి ఆ ప్రసాదం తీసుకుంటే పిల్లలు పుడతారని ఒక ఇది. మన ఈ 15 సంవత్సరంలో చాలా మంది ఈ ప్రసాదం తీసుకొని కొంతమందికి సంతానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. చాలా ఈ రోజు మేము చాలా కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమం భక్తులు కూడా అనేక రకాలుగా వస్తూ ఉన్నారు. అలాగే సాయంత్రం నిత్య హోమం, బలిహరాదులు, అలాగే అష్టాశిర హోమం, నవగ్రహ ఆరాధన జరుగుతుంది. ఇక్కడ చిట్టినగర్లో మనం ఎప్పుడైతే ఈ స్వామిని ప్రతిష్ఠించామో అప్పటి నుంచి ఇక్కడ చిట్టి తిరుపతిగా ఇక్కడ స్వామివారు మనకి అందరికీ కలువిందుగా చేస్తూ ఉన్నారు. చాలా మంది భక్తులు కూడా అందరికి రావడం, వారి కోరికలు నెరవేరడం, మళ్ళీ మళ్ళీ ఈ స్వామిని ఈ రోజున మేము మా కమిటీ ఆధ్వర్యంలో అరగ్గానే ఒక 150 మంది డైలీ పూజలు వచ్చి చక్కగా వారు పిల్లలు వాళ్ళ కుటుంబంతో ఈ పూజలు జరిపించుకుంటున్నారు. అందరికీ మంచి జరగాలని, అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే మా కమిటీ అందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి అందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.